కల్కి సినిమా హైటెక్ సినిమా, అందరికి అర్థం కాదు. నాలాంటి వాళ్ళైతే 4-5 సార్లు చూడాలి. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి ఈ బుజ్జిని చూసి ఇంకొక బజ్జీని తయారు చేయాలి. బజ్జీ అంటే ఎలాంటి బజ్జీ? మన వాళ్ళు హైటెక్ సిటీలో కూర్చొని చాలా ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నారు. సూర్యుడిని కిందికి ఎట్లా తీసుకురావాలి, చంద్రుడిని కిందికి ఎట్లా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. సూర్యుడిని చంద్రుడిని మన కిందికి తీసుకొచ్చే అవకాశం లేదులే కానీ మనమే పైకి పోదామని చెప్పేసి ఒక ఆలోచనతోటి చంద్రుడి మీదకి పోయారు. చంద్రుడి మీదకి పోయారు కానీ మరి సూర్యుడి మీదకి పోవాలి, అది బ్యాలెన్స్ ఉంది. అందు గురించి వాళ్ళందరూ ఈ బుజ్జిని చూసేసి చంద్రుడి మీదకి పోయి ఒక బజ్జీని తయారు చేయాలనేది నేను ఒక ఆశిస్తున్నాను. అది ఈ సినిమా గురించి అంటే నేను ఆశించినంత లేదు భయ్యా. చూసుకొని మీరు పోతే మీరు కూడా అదే అంటారు. ఎందుకంటే అది క్లారిటీ తోటి లేదు. ఏదైనా ఒక స్టోరీ ఉంటే క్లారిటీ తోటి ఉండాలి. ఇది మహాభారతమా, కురుక్షేత్రమా, లేకపోతే కలియుగమా అనేది ఒక క్లారిటీ తోటి లేదు. ఆ క్లారిటీ తోటి ఉంటే బాగుంటుండే. అదొకటి లేదు. ఇందులో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, మన ఆయన హిందీ యాక్టరు, ఆయన పేరు ఉండే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ప్రభాస్, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. ఇది ఒక పెద్ద అరేబియా సముద్రం లాంటిది. ఈ బాహుబలి సినిమా, ఈ సునామీ ఇట్లా వచ్చిందంటే ఈ బాహుబలి సినిమా కొట్టుకొని పోద్దురని ఆయన అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అది వచ్చేసి అలలు వచ్చేసి ఈ బాహుబలి సినిమా కాళ్ళని తడిసిపోయింది. అది నాలాంటి వాళ్ళైతే ఇంకా 4-5 సార్లు చూడాలి. ఇంకా అందుగురించే, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టాడు స్టోరీ, అది కరెక్ట్ కాదు. రాజమౌళి గారు లాంటి వాళ్ళని సంప్రదించాలి. ఇంకా సంప్రదించి ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది అలాంటి వాళ్ళని సంప్రదిస్తే వీళ్ళు చెప్తారు. ఎందుకంటే అర్జున్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చేశాడు. ఆయన క్యారెక్టర్ రాగానే ఆయన డైలాగ్ చెప్పగానే అందరు నవ్వారు. అంటే ఆయన కామెడీ చేయలేదు. ఒక వీరుని వీరికి ఇంకొక వీరుడు సవాల్ విసిరిండు. సవాల్ విసిరితే ఎట్లా ఉండాలి అట్లా. ఇంకా ఆయన మార్చుకోవాలి, అన్ని రకాలుగా మార్చుకోవాలి.